బాగా ఆకలి వేస్తున్న కుమారుడు అమ్మా అన్నం పెట్టు అని అడిగాడు. తల్లి ప్రేమతో చక్కటి ఆహారాన్ని సిద్ధపరిచి వేడివేడిగా కుమారునికి తినిపిస్తుంది. తింటూ తింటూ కుమారుడు అడిగాడు, అమ్మా ఈ కర్రీ చాలా రుచిగా ఉంది, దీని పేరేంటమ్మా అని అడిగాడు. అదా నాన్న, ఇది పుట్టగొడుగుల కూర, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది, చాలా రుచిగా ఉంటుంది అని నవ్వుతూ అమ్మ చేసి పెట్టిందిగా, చాలా రుచిగానే ఉంటుంది, తిను అని చెప్పేసి తినిపిస్తుంది. అవునమ్మా, ఇవి ఎక్కడుంటాయి, ఎలా పెరుగుతాయి అని కుమారుడు అడిగాడు. ఇవేనన్నా, ఇవి భూమిలోనే చాలా వదులుగా ఉన్న భూ ప్రాంతములలో వర్షాలు వానలు పడుతున్నప్పుడు ఆ చల్లటి వాతావరణంలో బాగా ఉరుములు ఉరిమినప్పుడు భూమిలో నుంచి పుడతాయి అని తల్లి చెప్పింది. ఏంటమ్మా, ఉరుములు భయంగా ఉంటాయి కదా అని. అవునాన్న, కొన్ని భయాలు మంచివే అని చెప్పింది. ఆ భయం పుట్టినప్పుడే ఆ ఉరుముల మధ్యలోనే ఈ మంచి ఆహారం భూమిలో నుంచి పుడుతుంది తెలుసా అనింది. అవును, ఈ పాఠాన్ని ఇలా పక్కన పెడితే ప్రియమైన సహోదరి సహోదరులారా, భయము మన జీవితాల్లో అవసరం. అవి కొన్నిసార్లు జీవప్రదమైన రిజల్ట్ను ఇస్తాయి. దైవ గ్రంథంలో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనములో, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అని రాయబడింది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవము అనే మాట మనకు అర్థమవుతుంది. కొన్ని భయాలు ధైర్యాన్ని పుట్టిస్తాయి. ఇలాగూ లేఖనం కూడా సెలవిస్తుంది, యెహోవాయందు భయభక్తులు గల వారికి బహుధైర్యము పుట్టును అని రాయబడింది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధకము అని కూడా రాయబడింది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు మూలము అని రాయబడింది. అనగా మన జీవం, మన ఆయువు, మన ఆయుష్కాలము, మన జీవపు ఊట ఇవన్నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన దొరుకుతాయి. ఇది భయమే, కానీ ఇది మంచి రిజల్ట్ను ఇచ్చేటటువంటి దైవిక సాధనమై ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంత మంచిదో. ఉరుముల వంటి భయం కొన్నిసార్లు దేవుడు తాను వస్తున్న విధానాన్ని ఉరుములతో రిప్రజెంట్ చేయబడింది దైవ గ్రంథంలో. యెహోవా ఉరుముల మధ్యలో ఆయన వచ్చుచున్నాడని రాయబడింది. ఆయన స్వరం ఉరుము వలె ఉరుమెను అని చూస్తూ ఉన్నాం. అవును, ఆ భయం మన జీవితాల్లో పుట్టగొడుగుల వంటి మంచి అవసరమైనటువంటి ఆరోగ్యకరమైన ఆహారము భూమిలో నుంచి పుట్టినట్టు మనలో నుంచి కూడా జీవపు ఊట బయటికి వస్తూ ఉంది. ఆ జీవప్రదమైనటువంటి ఆ ఊట, ఆ రిజల్ట్ మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఎంత ఊరటయో, ఎంత రిజల్టో అర్థం చేసుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మికమైన విషయంలో పురోగతి సాధించాలి అంటే, ఆధ్యాత్మికమైన విషయంలో మరింత ముందుకు సాగాలి అంటే, ఆధ్యాత్మికమైన విషయంలో పరిపక్వత కలగాలంటే ఖచ్చితంగా దేవుని యందున్న భయం, అది ఉరుము వంటి భయం మన జీవితాలకు ఎంత అవసరమైనదో మనం అర్థం చేసుకుందాం. కొన్ని భయాలు మనల్ని నాశనం చేస్తాయేమో, కానీ దేవుని యందున్న ఈ భయం జీవం. ఇదే అండి లోకంలో ఉన్న వారికి మనకు మధ్యలో ఉన్న తేడా. లోకపు భక్తికి దేవుని పిల్లల యొక్క భక్తికి తేడా ఇదేనండి. అందుకే ఈ భక్తి ఇప్పటి జీవమునకును రాబో జీవ విషయంలోనూ అది గొప్ప లాభసాధకమై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక ప్రశ్న, యెహోవా యందు భయంతో బ్రతుకుతున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి నడవాలనటానికి శ్రద్ధ చూపుచున్నావా? లేదా ఏదో సాఫీగా వెళ్తుందా? అయ్యో
మనం నడుస్తున్న బాటలు మామూలువి కాదు. మనం వెళ్తున్న విశ్వాసపు యాత్ర సామాన్యమైనది కాదు. మనం వెళ్ళవలసిన పరుగు గమ్యస్థానం పరలోకము. ఈ లోకంలో ఎక్కడో ముగించటానికి కాదు, ఇది పరదైసు వరకు సాగవలసినది. ఇలాంటి ప్రయాణములో దినదినము మనలో జీవార్థమైనటువంటి ఉత్పత్తి మనలో కలగాలి. జీవార్థమైనటువంటి ప్రతి ప్రయోజనకరమైనది మనలో ప్రతిదినం పుట్టుచూ ఉండాలి. అప్పుడే మనం ముందుకు వెళ్తాం. బాడీలో డెడ్ సెల్స్ రిమూవ్ అవుతూ ఉంటాయి. ప్రతిదినం నూతనంగా సెల్స్ పుడుతూ ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేసుకునేప్పుడే మనం శారీరకంగా కూడా యాక్టివ్గా ఉంటాం, లేకపోతే ఉండలేం. అలాగుననే దైవికమైన విషయంలో కూడా ప్రతి క్షణం మనల్ని మనం ఉత్సాహపరుచుకుంటూ, మనల్ని మనం బలపరుచుకుంటూ, మనల్ని మనం హెచ్చరించుకుంటూ జీవార్థమైన ఈ బాటలో క్షేమముగాను ధైర్యముగాను ఆనందముతోనూ సాగి వెళ్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశముల నుండి విడిపించును అని ఈ మాట ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఇలాగూ ఆశీర్వదించబడును అని కీర్తనల గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అన్న మాటను మరిచిపోయారు చాలామంది. కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంత మేలో, ఎంత మేలో. ఆ తల్లి చెప్పిన ఆ చిన్న కథ ఎంత ప్రయోజనకరంగా ఉందో కదూ. అలాగైతే దేవుడు చెప్పిన ఈ మాట నీ జీవితంలో మరింత ప్రయోజనకరంగా ఉండాలి. నీ పిల్లలకు ఇలాగూ ఉగ్గుపాలు తినిపిస్తుండగా, ఇలాగూ ఆహారము ముద్దలుగా తినిపిస్తూ ఉన్నప్పుడు ఇలా వారికి కూడా దేవుని యందు భయభక్తులకు కలిగి ఉండుట వారికి కలిపి పెట్టాలని, నూరిపోయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనే ఈ మాట నీ ప్రయాణానికి ఊరటనిచ్చునుగాక. ప్రియ తండ్రి, స్తోత్రం. విన్న మాటలను దీవించండి. విన్నవారి హృదయాల్లో కార్యం చేయమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.